హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ వ్లాగ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండగకి మేము నోములు నోచుకుంటామండి. ఈ నోముల కోసము చక్కెర నోములు తీసుకొస్తాము. చక్కెర నోములకి రేపు సంక్రాంతి అనగా ఈరోజు బొట్లు పెట్టి దారాలు కడతామండి. ఇలా నువ్వుల లడ్డూలను కూడా కడతాము. ఇవి కూడా నోముకోవాలి. పిల్లలకు అవసరం లేదండి, పెద్దవాళ్ళే నోముకోవాలి. ఈ డబ్బాలు 13 తీసుకొచ్చాను. ఇందులో ఎక్స్ట్రా 5 కూడా తెచ్చాను పాపకి. 5 కూడా తన కోసమని రెడీ చేస్తున్నాను అనమాట. ఆ డబ్బాలో ఒక చక్కెర నోము, ఒక రేణిపండు, ఒక పోక పెట్టాలండి. ఈ కప్స్కి కూడా బొట్టు పెట్టి పక్కన పెట్టేశాను. ఒకటే రోజు అంటే మళ్ళీ పని కుదరదని చెప్పేసి ముందు రోజే ఇలా రెడీ పెట్టుకున్నానండి. ఈసారి సంక్రాంతి మధ్యాహ్నం తర్వాత వచ్చింది కదా, అందుకని మధ్యాహ్నం 2:30 తర్వాత పాలు పొంగించానండి. మేమైతే మా సైడ్ ఇలానే పొంగిస్తారు. రాజుతో వాళ్ళకి దానిపైన ఆవు పిడకలు పెడతారండి. ఆవు పిడకల పైన ఇలా కుండకు సున్నం రాసి కుండనైతే పిడకల పైన పెడతారు. ఆవుతోటి ఇలా గొబ్బిళ్ళని అయితే చేసి 5 వరుసలు దారం, తెల్లదారం చుట్టి ఇలా నవధాన్యాలను అయితే పెడతారండి మధ్యలో. పాలు పొంగించిన తర్వాత మేము తెచ్చుకున్న డబ్బాలు ఒక దగ్గర పెట్టి నోముకుంటున్నామండి. జాంపళ్ళు, చక్కెర నోములు, ఒక 13 గౌరమ్మలు చేయాలండి. పసుపు, కుంకుమ, పోకలు, జీడిపళ్ళు, చెరుకు ముక్కలు కూడా నోముకోవాలి. కానీ ఇక్కడ నాకు దొరకలేవు. సిటీలో, ఊర్లో అయితే దొరుకుతాయి, ఇక్కడ దొరకలేవు. అందుకనే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయాను. ఇలా రెడీ పెట్టుకొని పాపకైతే ఏవైనా 5 అండి, నాకైతే 13. అన్నీ ఒక దగ్గర పెట్టి దీపం ముట్టించి కలశం కట్టి గౌరమ్మకు పూజ చేసిన తర్వాత కొంగుకు 13 బొట్లు పెట్టి నోముకున్నానండి. మా సైడ్ అయితే ఇలా చేస్తారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. మేమైతే ఇలానే చేస్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.